श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रीमात्रे नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् चतुर्भुजे चन्द्रकलावतंसकुचोन्नत कुङ्कुमरागसोने पुण्ड्रेक्षुभाषां कुशा पुष्पवानहस्ते नमस्ते జగదేకమాత శ్రీమాత్రే నమః. ఈ ఏడాది అనగా సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. మన భారతదేశంతో పాటు అమెరికా, న్యూజిలాండ్లో పలు ఇతర దేశాలలో గ్రహణాలు ఉన్నాయి. ఆ విధంగా చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది. 9:58 రాత్రి. మన భారతదేశంతో పాటు మరి ఇతర దేశాలలో ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖున సెప్టెంబర్న రాత్రి 9:58 స్టార్ట్ అవుతుంది. మోక్షకాలం వచ్చి 11 గంటల 42 మోక్షకాలం. విడుపు కాలం వచ్చి 1:26 అనగా సెప్టెంబర్ 8వ తారీఖు తెల్లవారుజామున ముగిస్తుంది. వ్యవధి వచ్చి 3:25 పట్టి విడుస్తుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 3:20 సంపూర్ణంగా ఉంటుంది. ఈ చంద్రగ్రహణంలో 9 గంటల ఆ సంపూర్ణ గ్రహణం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ముందుగా స్నానం చేసి దాని తగ్గట్టుగా సంపూర్ణ గ్రహణం మొత్తం అయిపోయేంత వరకు ఏదైతే జపాలు కానీ అనుష్ఠానం కానీ ఏదైతే ఉన్నాయో, ఏ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటే ఆ చంద్రగ్రహణం అనేది మొత్తం మన ఆధీనంలో కాకుండా మొత్తం మనకి పట్టిన ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా మనకి అనుకూలంగా ఆ దేవతల దగ్గర నుంచి ఆ బలం అనేది మనకి ఏర్పడుతుంది. సంపూర్ణ గ్రహణం ఏ రాశులు అంటే కాటక రాశి, కుంభరాశుల మీద పడింది. దాని తగ్గట్టుగా ఎవరైతే కుంభరాశి, కర్కాటక రాశి అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంట్లోనే ఉండాలి, బయటికి మాత్రం వెళ్ళకూడదు. చక్కగా ఏదైతే మీకు అనుష్ఠానం ఏదైతే జపాలు అమ్మవారి మీద ఏదైతే ఉన్నాయో పంచాయుధం కానీ, శివ పంచాయుధం, అమ్మ పంచాయుధం కానీ ఏవైతే ఉన్నాయో ఆ జపం చక్కగా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఆ చంద్రగ్రహం విడిపోయేంత వరకు ఆ విధంగా చక్కగా 3:20 ముగిస్తుంది. చక్కగా ముగించే టైంలో మీరు ఎక్కడికి వెళ్ళకుండా చంద్రగ్రహణం మొత్తం అయిపోయేంత వరకు ఆ 3:25 అయిపోయేంత వరకు ఇంట్లోనే ఉండి స్నానం చేసి చక్కగా ఇల్లు శుద్ధి చేసుకుని జపం చేసుకుని చక్కగా అనుకూలంగా చేసుకుని కొత్త బట్టలు వేసుకొని గోపంచకంతో శుద్ధి చేసుకుని ఆవు పేడతో చక్కగా ఇది చేసుకుంటుంటే మీకు ఎలాంటి ఇది కాకుండా లాభదాయకంగా ఎలాంటి ఇంట్లో ఏవైతే ఉందో దరిద్రం అంతా చక్కగా మీకు అనుకూలంగా మంచిగా లాభదాయక అనేది వస్తుందని మనవి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి మీద అనుకూలంగా లేదు కాబట్టి దాని మీద ప్రభావం ఉంది కాబట్టి ఆ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే ఉన్నారో చక్కగా జపం చేసుకుంటూ 8 వాక్యాలు ఆ నక్షత్రాలకి కుంభరాశి తగ్గట్టుగా చేసుకుని మన్నాడు దానం ఇవ్వడం, చంద్రబింబం, నెయ్యి, దీపాలు అది బ్రాహ్మడికి ఇచ్చేయండి. చక్కగా తాంబూలంతో పాటు చక్కగా చంద్రగ్రహణం కాబట్టి శేరుంభావ బియ్యం దానం ఇవ్వండి. ఈ గర్భిణీ స్త్రీలు ఏవైతే ఉన్నారో దాని తగ్గట్టుగా ఎటువైపు చక్కగా నడవకుండా ఆ మంచం మీద ఏదైతే ఉన్నారో చక్క పడుకోండి. గీకడం కానీ దురద పెట్టడం కానీ అలా చేసుకోకండి. చేస్తే పిల్లవాడికే ఇది అవుతుంది. అందుకని ఆ గోకుండా మామూలుగానే చర్మం మీద ఒక మన దూదితో ఎలా చేస్తాము పైన ఆ విధంగానే, అంటే ఒకవేళ దురద వస్తే మాత్రం గోకండి. పైన చర్మం అనేది ఎర్రగా కాంతిగా పడుతుంది. అందుకే ఆ దూదితో మనం ఎలా రాస్తామో ఆ విధంగానే చక్కగా మీరు ఆ విధంగా చేసుకుంటుంటే పిల్లవాడికి కాదు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా అనుకూలంగా గర్భిణీ స్త్రీలు చక్కగా ఆ విధంగా మీరు కుంభరాశి వాళ్ళు అయితే కనుక ఇంట్లోనే శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా జపం చేసుకుంటుంటే ఆ చంద్రగ్రహం అనేది ప్రభావం మీద మీ మీద కూడా పడకుండా అనుకూలంగా చక్కగా ఉంటుందని మనవి. ఈ 7వ తారీఖున సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆలయాలు మూసివేస్తారు. అది కూడా సూతక కాలం, అంటే అది ఆ టైము 12:57 నుంచి సూతక కాలం అంటారన్నమాట. అయిపోయిన తర్వాత దేవాలయాలు మూసివేస్తారు. ఆ మరునాడు అనగా సోమవారం 8వ తారీఖు సెప్టెంబర్ 8వ తారీఖున పొద్దునే 5 నుంచి 7 గంటల లోపల తలుపులు తీసేసి సంప్రోక్షణ చేస్తారు. అభిషేకాలు యథావిధిగా, కుంకుమార్చనలు యథావిధిగా, అర్చనలు జరుపుకోవచ్చు. మనకి ఎలాంటిదిగా ఉండదు.
చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందిన వారు అవుతారు. అమ్మవారి కృపా కటాక్షంతో ఉండాలని కోరుకుంటున్నాను.